హాయ్ అండి. వెల్కమ్ టు దిత్యశ్రీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను నా సండే రొటీన్ గురించి చెప్తానండి. ఈరోజు ఎర్లీ మార్నింగే మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చారు. నేను ఎవ్రీ సండే అన్నీ రీస్టాక్ చేసి పెట్టుకుంటానండి. వెజిటేబుల్స్ అయినా గ్రాసరీస్ అయినా అన్నీ రీస్టాక్ చేసి పెట్టుకుంటాను. సో దట్ నాకు నెక్స్ట్ డేస్కి అంత ఈజీగా అవుతుంది అనేసి. ఎలాగో నాకు ఇంకా ఈడీడీ డేట్ కూడా చాలా దగ్గరలోనే ఉందండి. నా డెలివరీకి కూడా 4 to 5 days ఉంది. సో నేను ఇంకా కొన్ని ముందుగానే వర్క్స్ చేసుకుందామని ఈరోజు ఫిక్స్ అయిపోయాను. ఈరోజు ఎలాగైనా మొత్తం వర్క్ కంప్లీట్ చేయాలని నేను మార్నింగే డ్రై ఫ్రూట్స్ తినేసి పాలు తాగేసి ఉప్మా తిన్నానండి. ఇంకా మొత్తం నా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. ఇక నేను వచ్చేసి ఎవ్రీ సండే మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకుంటానండి. ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్గా తూడ్చేసి ఇంకా నేను వెజిటేబుల్స్ అన్నీ కవర్లో ప్యాక్ చేసేసాను. నేను ఇంతకుముందు ఫ్రిడ్జ్కి సంబంధించిన స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నానండి, కానీ అవి అస్సలు యూజ్ అవ్వట్లేదండి. ఎందుకంటే దాంట్లో వెజిటేబుల్స్ చాలా తక్కువ పడుతున్నాయి అండ్ ఆల్సో ఇంకా బాక్సెస్ ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నాయి. ఇదంతా వర్కౌట్ కాదనేసి నేను మళ్ళీ ఫస్ట్లోనే కవర్లో ప్యాక్ చేసి పెట్టేస్తున్నానండి వెజిటేబుల్స్. అంటే ఆ స్టోరేజ్ బాక్సెస్ కూడా యూజ్ అవుతాయి, కాకపోతే ఫ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇక్కడ మా ఫ్రిడ్జ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇంకా అస్సలు అది సరిపోవట్లేదండి. నేను అలాగని కొంచెం స్మాల్గా చిన్న సైజు స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నాను, కాకపోతే దానిలో వెజిటేబుల్స్ చాలా తక్కువ పడుతున్నాయి. ఇంకా దాంతో అంత యూజ్ అవ్వట్లేదని నేను ఫస్ట్ లాగా ఎలా పెట్టానో అలాగే ఇక్కడ నీట్గా సర్ది పెట్టేశానండి. ఇంక ఇక్కడ నా కిచెన్ వర్క్ అయితే అయిపోయిందండి. ఇంకా నేను ఇక్కడ బెడ్రూమ్కి వచ్చేసి ఇంకా ఎవ్రీ సండే నేను బెడ్షీట్ చేంజ్ చేస్తాను. అంటే ఎవ్రీ 3 daysకి 4 daysకి కూడా చేస్తాను. ఇంకా కొన్ని స్పెషల్ డేస్ అప్పుడు కూడా చేంజ్ చేస్తాను. కాకపోతే ఇంకా ఎవ్రీ సండే మాత్రం నాకు వీలున్నప్పుడల్లా చేంజ్ చేస్తానండి. ఇంకా ఈరోజు సండే కాబట్టి ఎలాగో డీప్ క్లీనింగ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా నేను ఇక్కడ బెడ్షీట్ కూడా చేంజ్ చేస్తున్నానండి. ఇంకా నేను ఆల్రెడీ అక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. అక్కడ అది కూడా రన్నింగ్ అవుతుంది. నిన్న నైటే నేను కొన్ని బట్టలు వాష్ చేసేసానండి. అవన్నీ ఇక్కడ నైట్ నేను ఫోల్డ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ ఫోల్డింగ్ కూడా కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేశానండి. అసలు చాలా బట్టలు ఉన్నాయి ఫోల్డ్ చేయడానికి. నేను ఇక్కడ మీకు టిప్ చెప్తాను. మనకి ఇల్లు పెద్దగా ఉంటేనే మనం నీట్గా పెట్టుకోవడానికి అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఎంత చిన్నగా ఉన్నా సరే మనం ఏదైనా సరే ఓపికగా పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ నేను వచ్చేసి బట్టలని ఎలా సర్దుకుంటానంటే మా హస్బెండ్ నేను ఒక సైడు పెట్టేస్తాను, ఇంకా నావన్నీ ఒక సైడు పెట్టేస్తానండి. సో దట్ తనకి అయినా ఈజీగా అవుతుంది, నాకైనా ఈజీగా అవుతుంది. ఇక 2 compartments ఉన్నాయి కదా బీరువాలో, ఇక్కడ 1 side మొత్తం వచ్చేసి నావి అండి. అంటే నేను ఇప్పుడు కొన్ని డ్రెస్సెస్ అన్నీ తీసేసాను, ఎందుకంటే నాకు డెలివరీ టైం ఎలాగో దగ్గర ఉంది కాబట్టి ఇంకా బేబీకి కూడా స్పేస్ కావాలి కాబట్టి నేను ముందుగానే ఇక్కడ నేను ఇప్పుడు అంటే ఫ్యూచర్లో ఫీడింగ్ ఉంటుంది కాబట్టి ఏ డ్రెస్సెస్ అయితే యూస్ కావో అవన్నీ తీసేసి నేను కాటన్ బాక్స్లో పెట్టి దానికి ప్లాస్టర్ వేసి పైన పెట్టేశానండి. సో దట్ ఇంకా బేబీకి కూడా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. నాకు తెలిసి ఇక్కడ వీడియోలో మీకు మా ఇంట్లో కాటన్ బాక్సెస్ ఎక్కువగా కనిపిస్తుంటాయండి. ఎందుకంటే నేను ఏదైనా వస్తువు యూజ్ చేయను ఉంటే ఇంకా ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కదా, అంటే ఇట్లా వరలక్ష్మి వ్రతంకి సంబంధించినవి ఇంకా డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ నేను బాక్స్లలోనే పెట్టేసి ప్లాస్టర్ వేసి దానిపైన ఒక నేమ్ రాస్తానండి. సో దట్ అవి దుమ్ము పట్టకుండా ఉంటాయి, ఇంకా మనకు కూడా ఈజీగా తీసుకోవడానికి అవుతుంది. ఇక్కడ బీరువాలో వచ్చేసరికి నేను మా హస్బెండ్ది సపరేట్, నాది సపరేట్ ఉంటుంది. ఇక్కడ బయట సెల్ఫ్లలో వచ్చేసి కూడా సేమ్ మా హస్బెండ్కి సంబంధించినవి క్లోత్స్ అన్నీ సపరేట్ ఉంటాయి, ఇంకా నాకు సంబంధించిన క్లోత్స్ అన్నీ సపరేట్ ఉంటాయండి. ఇంకా ఇక్కడ నేను ఆల్రెడీ మా ప్రీవియస్ బేబీ క్లోత్స్ అన్నీ తీసి వాష్ చేసి సెల్ఫ్లో సర్ది పెట్టేశానండి. ఇంకా బెడ్షీట్స్ అన్నీ ఒక సెల్ఫ్లో, నా జ్యువెలరీ బాక్సెస్ అన్నీ ఒక సెల్ఫ్లో. ఒకవేళ మీకు కావాలంటే నేను ఎలా సర్దుకుంటాను, నీట్గా ఎలా సర్దుకోవాలి, ఇంకా తక్కువ స్పేస్లోనే ఎలా నీట్గా పెట్టుకోవాలో మీకు కావాలంటే నేను ఒక వీడియో కూడా ఎలా పెట్టుకోవాలో ఒకవేళ మీకు కావాలంటే నేను దానిపైన కూడా ఒక వీడియో చేస్తానండి. ఇక్కడ కంప్లీట్ వాళ్ళకి సపరేట్ పెట్టేస్తానండి. సో దట్ ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇక్కడ మొత్తం నా డ్రెస్సెస్ ఆల్రెడీ ఇంకా మొత్తం నేను తీసేసానండి. యూస్ కానీ డ్రెస్సెస్ అన్ని తీసేసి నేను కాటన్లో పెట్టేసి పైన పెట్టేసాను. ఇంక ఇక్కడ నేను ఆల్మోస్ట్ నేను యూస్ చేయని క్లోత్స్ అన్ని తీసేసానండి. ఇంకా బేబీకి సంబంధించినవి 3 shelves అయ్యాయి. ఇంకా మొత్తం బేబీకి సంబంధించినవి ఏ ఏజ్కి ఎలాంటి డ్రెస్సెస్ వస్తాయి అవన్నీ అన్ని సపరేట్గా నేను పెట్టేశానండి. నేనైతే నా ఫస్ట్ మంత్ నుంచి ఇప్పటి వరకు నేను నా వర్క్స్ నేను అన్నీ చేసుకున్నానండి. నాకు ఇంక ఇట్లా ఎవరైనా చేయాలి, నేను రెస్ట్ తీసుకోవాలనే ఫీలింగ్ నాకు అలా ఏం లేకుండే. నాకు చేతనైనంత వరకు నేను నా వర్క్ చేసుకునేదాన్ని. నేను ఆల్సో యాక్టివ్గా ఉండేదాన్ని.
ఇంకా మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది కదా అనేసి ఎక్కువ రెస్ట్ తీసుకోవడం అలా ఏం నేను చేసేదాన్ని కాదండి. నేను నార్మల్గానే అన్ని వర్క్స్ చేసుకునేదాన్ని, బాగా వాకింగ్ చేసేదాన్ని, ప్రతి ఒక్క వర్క్ నేను నా ఓన్గా నేను చేసేదానండి. ఇంకా ఈరోజు ఎలాగో సండే కాబట్టి నేను ఇంకా కొన్ని పొడులు తయారు చేసుకుందామని ఫిక్స్ అయ్యానండి. అంటే కరివేపాకు పొడి, ఎల్లిపాయ పొడి, ఇంకా కాకరకాయ పొడి, ఈ 3 చేసుకున్నాను అనుకో, నాకు డెలివరీ తర్వాత యూజ్ అవుతుంది. అందుకే నేను ఈరోజు మా హస్బెండ్ని కరివేపాకు తీసుకొని రమ్మన్నానండి. ఇక్కడ నాకు డౌట్ అండి, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత మనం చాలామంది నీళ్ళు ఎక్కువ తీసుకోవద్దని అంటారు, కానీ డాక్టర్స్ ఏమో నీళ్ళు బాగా తీసుకోవాలని అంటారు. ఇంకా మనకి ఫుడ్ కూడా అన్ని పొడులు ఇవే పెట్టడానికి చాలా ట్రై చేస్తారు. నేను నా ఫస్ట్ బేబీ అప్పుడు కూడా కరెక్ట్ డైట్ తీసుకోలేదేమో అనిపిస్తుందండి. ఎందుకంటే చాలామంది ఏమన్నారంటే పాలు తాగితే వేడిం అవుతుంది, ఆకుకూరలు తింటే వాతం అవుతుంది, ఇట్లా ఏది తినాలన్నా కూడా ఇంకా ఏదో ఒక కండిషన్ చెప్పేవారు పెద్దవారు. సో నేను వాళ్ళది కూడా వినాలని చెప్తా, కానీ ఒక లిమిట్ ఉంటుందండి. డాక్టర్స్ ఏమో అసలు మనని అన్నీ తినమంటారు. మన ఫీడింగ్, మనం తినే ఫుడ్ వల్ల బేబీకి ఎలాంటి ప్రాబ్లం కాదు అని చెప్తారు. మీరేమంటారో నాకు చెప్పండి. ఇక్కడ ఇంకా బట్టలు మొత్తం ఫోల్డ్ చేయడం అయిపోయింది. ఇక్కడ నేను క్లీనింగ్ చేస్తున్నానండి. ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసే ముందు నాకైతే ఇప్పుడు ఇంత వర్క్ చేశాక కొంచెం ఆకలి అనేది స్టార్ట్ అయ్యిందండి. అందుకే ఇంకా నేను ఏదైనా తిన్న తర్వాతే ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇంకా బెడ్షీట్స్ ఒక్కటి మిగిలిపోయాయండి. ఇంకా అవి సెల్ఫ్లో పెట్టేసిన తర్వాత ఇంకా కిచెన్లో కూడా కొన్ని బాసనలు ఉన్నాయండి. నేను ఎలాగో ఇంకా అవి కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు సండే ఎలాగో మనం నాన్ వెజ్ తింటాం కాబట్టి నాన్ వెజ్ వాష్ చేయాలంటే ముందు సింక్లో ఎలాంటి బాసనలు లేకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం దానిపైననే నాన్ వెజ్ క్లీన్ చేస్తాం అనుకోండి, ఇంకా గిన్నెలన్నీ కూడా అదే స్మెల్ వచ్చేస్తాయి. ఇంకా ఎలాగో ఇక్కడ నా బెడ్రూమ్లో కూడా వర్క్ అయిపోయింది. ఇప్పుడు నేను బెడ్రూమ్ అంతా క్లీన్ చేశాక ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను చూడండి. మనం ఇల్లు ఎంత చిన్నగా ఉన్నా సరే అండి, మనం ఓపికతో అన్నీ సెట్ చేసుకుంటే అంతా బాగుంటుందండి. ఇంకా నేను చెప్పాను కదా ఇట్లా కరివేపాకు పొడి చేసుకోవాలి. ఇంకా అది నేను అడిగితే మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇక్కడ కరివేపాకు మొత్తం నేను తీసేసి మొత్తం క్లీన్గా వాష్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 2 times వాష్ చేసుకున్నాను. ఈ పొడి ఈరోజు ఏం చేయనండి, ఎందుకంటే ఇప్పటికే నాకు ఎనర్జీ చాలా తగ్గిపోయింది. ఇంకా లంచ్ చేయాలి, ఇంకా నేను తినాలి, మళ్ళీ ఈవినింగ్ కూడా వర్క్ ఉంటుంది కాబట్టి ఈరోజు మొత్తం నేను ఇది క్లీన్ చేసేసి ఇంకా ఫ్యాన్ గాలి కింద పెట్టేస్తానండి. సో దట్ ఇది కొంచెం మొత్తం డ్రై అయిపోతుంది, వాటర్ లేకుండా మనం నెక్స్ట్ డే ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను జాలీలో ఇదంతా వేసాను. ఇంకా ప్రతి ఒక్క డ్రాప్ మొత్తం నీళ్ళు కిందికి వచ్చేసాయి, తొందరగా కూడా ఆరిపోతుంది. ఇంకా నేను చెప్పాను కదా నాకు ఆకలి వేస్తుంది అనేసి, ఇంక నేను మ్యాంగో కట్ చేసుకొని తింటున్నానండి. ఇంకా నేను ఎవ్రీడే ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా లంచ్ మధ్యలో ఏదో ఒక ఫ్రూట్ తింటానండి. ఈరోజు అయితే మ్యాంగో తింటున్నాను. యాక్చువల్గా అయితే ఇప్పుడు మ్యాంగోస్లో కొంచెం పౌడరు అట్లా ఇంజెక్షన్స్ ఏమో ఇస్తున్నారు అంటున్నారు కదా, అవి తినాలన్నా భయం వేస్తుంది. ఇది మా ఇంటి దగ్గర మాకు తెలిసిన అక్క వాళ్ళు పప్పులో కన్నా నేను తీసుకున్నానని, తీసుకుంటే అవి కొంచెం మంచిగా పండినాయి, పర్లేదు, మరీ అంత తీయలేకపోయినా కూడా తినేటట్లు ఉన్నాయి. ఇంకా నేను గిన్నెలు కూడా వాష్ చేస్తున్నానండి. అసలు సండే వస్తే అసలు ఫుల్ వర్క్ ఉంటుంది కదా అండి. అసలు ఒక వర్క్ చేద్దామంటే ఇంకో వర్క్ వస్తూనే ఉంటుంది. నేనైతే ఈ ప్రెగ్నెన్సీ మొత్తంలో అసలు చాలా యాక్టివ్గా ఉన్నానండి. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. ఎప్పుడు నాకు ఇట్లా చేతనవ్వట్లేదు. అంటే ఒక్కొక్కరు హెల్త్ కండిషన్ బట్టి ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. అందరు నాలాగే ఉండాలని లేదు, అందరిలాగా నేను ఉండాలని కూడా ఏం లేదు కదా. అంటే కొందరికి వామిటింగ్స్, ఇట్లా నీరసంగా తినబుద్ధి కాకపోవడం ఇలా ఉంటాయి కదా. నాకైతే అలా ఏం లేకపోతుండే అండి. నేనైతే బాగానే యాక్టివ్గా ఉన్నానండి. ఇంకా నేను అన్ని వర్క్స్ చేసుకున్నాను. కుకింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ నేను ప్రతి ఒక్క వర్క్ చేసుకునేదాన్ని. కాకపోతే ఇంకా ఫుడ్ అయితే కరెక్ట్ టైంకి తీసుకునేదాన్ని. ట్యాబ్లెట్స్ కూడా కరెక్ట్ టైంకి వేసుకోవాలండి ప్రెగ్నెన్సీ టైంలో. ఏది ఒక్కటి మనం నెగ్లెక్ట్ చేయొద్దు. ఫుడ్ ఏదైనా బయట ఫ్రూట్స్ తినే ముందు అయినా సరే, ఏదైనా సరే మనం తినే ముందు కొంచెం ఆలోచించి తినాలి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కెమికల్స్తో తయారవుతున్నాయి కదా, అది బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ నేను నా ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని బ్లేమ్స్ అన్నీ ఫేస్ చేశాను. సో దానికోసం నేను చెప్తున్నానండి. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా సరే ఒక్కసారి బేబీకి చిన్నగా ఏమన్నా అయిందనుకోండి, అది ఈజీగా తల్లిపైన వేసేస్తారు. ఇది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశానండి.
నేను బైపీసీ స్టూడెంట్ అండి. నాకు కాబట్టి బైపీసీ స్టూడెంట్‌ని కాబట్టి అంటే కొంచెం అవగాహన ఉంటది. ఇంకా ఏ టాబ్లెట్స్ ఏసుకోవాలన్నా కూడంగా మనం డాక్టర్‌ని అడిగే వేసుకుంటాం. ఏ ఫుడ్ తినాలన్నా గూడంగా డాక్టర్‌ని అడిగే తింటాం గదా! ఇంకా ఇప్పుడు ఎలా ఉంటదంటే ప్రతి దాన్ని మదర్ పైన వేయడానికి రెడీగా ఉంటారు. పాపకేమైనా సరే. ఇక నేనొచ్చేసి కరివేపాకు క్లీన్‌గా చేశాను గదండీ! అది ఆరబెట్టేస్తున్నాను. ఇక్కడ ఇంకా నేనొచ్చేసి ఆఫ్టర్‌నూన్‌కి లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక నేను మటన్ కర్రీ చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు స్పెషల్‌గా మటన్ కర్రీ అయితే ఏం చేయదలుచుకోలేదండి. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ద 9th మంత్ గదా! నేను ఇంక ఎక్కువ మసాలాలు తినొద్దనేసి నార్మల్‌గానే ఎక్కువ స్పైసెస్ లేకుండా, ఇంకా ఎక్కువ మసాలాస్ లేకుండా ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆయిల్ ఏసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు వేసి, తర్వాత పచ్చిమిర్చి వేసి కొన్ని ఆనియన్స్ వేసానండి. తర్వాత పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ స్మెల్ వెళ్ళాక నేను టమాటాలు వేసాను. టమాటా కొద్దిగా ఉడికిన తర్వాత మనం క్లీన్‌గా వాష్ చేసుకున్న మటన్ కర్రీ వేయాలండి. ఇక్కడ నేనైతే సింపుల్‌గానే మటన్ కర్రీ చేస్తున్నానండి. నేను యాక్చువల్‌గా అయితే కాజు ఇంకా టమాటో ఇవన్నీ మిక్సీకి వేసి పేస్ట్ చేసి వేసేదాన్ని. కానీ ఇంక ఇప్పుడు ఎట్ ద మిడిల్ ఆఫ్ ద 9th మంత్ కదా! ఇంకెందుకులే మసాలాస్ ఎక్కువ తీసుకోవడం అనేసి నేను జస్ట్ ఇంకా నార్మల్‌గా ఎట్లా చేయాలో అలాగే చేస్తున్నానండి. మసాలాస్ లేకుండా ఇంకా ఇక్కడ క్లీన్‌గా వాష్ చేసుకున్న మటన్ కర్రీ వేసి కొద్దిసేపు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఉడికించాలండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము కారం కూడా ఎక్కువ తినమండి. అసలు నాకు కారం ఎక్కువ తిన్నా కొంచెం స్టమక్ అప్సెట్‌లా అనిపిస్తుంది. మేము కారం కూడా స్పైసీ కూడా చాలా తక్కువగానే తింటాము. ఇంకా నేను కొంచెం చిల్లీ పౌడర్ వేసి ధనియాల పొడి వేసేసి కొంచెం మటన్ మసాలా వేసానండి. కుక్కర్ వచ్చేసరికి నేను అమెజాన్‌లో తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇప్పటికీ నేను తీసుకొని ఇది 8 మంత్స్ ఏమో అవుతుందండి. అది స్టెయిన్‌లెస్ స్టీల్ అండి. 2500 ఏమో అలా పడ్డది. నేను ఇప్పటికి చాలా సార్లు యూజ్ చేశాను. అన్ని తీసుకొని కూడా 8 మంత్స్ అలా అవుతుంది. మనం ఫస్ట్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం అది కొంచెం స్టెయిన్‌లెస్ స్టీల్ ఉంటది చూడు, దాంతోటి క్లీన్ చేస్తే మనకి నీట్‌గా అవుతుందండి. మనం ఓన్లీ స్పాంజ్ తోటి క్లీన్ చేసామనుకోండి అది అంత అంటే కొంచెం కింద అడుగున ఇట్లా అతుక్కున్నట్లే ఇట్లా స్టిక్కీగా ఉంటది. మనం స్టెయిన్‌లెస్ స్టీల్ తోటి క్లీన్ చేసామనుకోండి చాలా నీట్‌గా ఉంటది. ఇంకా నేను ఈ మధ్యలో స్టెయిన్‌లెస్ స్టీల్‌లోనే ఎక్కువ కుకింగ్ చేస్తున్నానండి. అల్యూమినియం దానిలో తినడం వల్ల అంటే ఫుడ్‌లోకి కూడా కెమికల్స్ రిలీజ్ అవుతాయంట కదా! అది స్లోగా పాయిజన్ అవుతుందని ఇంకా నేను అల్యూమినియం వాడడం చాలా తగ్గించేసానండి. ఇవన్నీ నేను కొన్ని యుటెన్సిల్స్ అన్నీ అమెజాన్‌లోనే తీసుకున్నాను. ఒకవేళ మీకు కావాలంటే నేను ఒక వీడియో చేసి పెడతాను. అవి క్వాలిటీ ఎలా ఉన్నాయి, దాని రేట్ వచ్చేసి ఎలా నేను తీసుకొని 8 మంత్స్ టు 9 మంత్స్ అవుతుందండి. ఇంకా బాగానే యూజ్ అవుతున్నాయి నాకైతే ఇప్పటికి. ఇంకా నేను కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా వేసేసుకున్నానండి. నీట్‌గా కలుపుకొని ఇంకా కుక్కర్ విజిల్ పెట్టుకున్నానండి. ఇది కొంచెం మటన్ కొద్దిగా ఏమంటారు గట్టిగా ఉంది కాబట్టి నేను ఇంకా దీన్ని 8-9 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకుంటున్నానండి. 8-9 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇట్లా అయితే నేను సింపుల్‌గా మటన్ కర్రీ చేస్తున్నానండి. ఎక్కువ మసాలాస్ అట్లా లేకుండా ఇంకా విజిల్ పెట్టేసి 8-9 విజిల్స్ అయితే బాగా కర్రీ మంచిగా అవుతుందండి. ఇంకా తర్వాత నేను ప్రెషర్ మొత్తం వెళ్ళాక కుక్కర్ ఓపెన్ చేస్తే కర్రీ అయితే ఇలా అయ్యిందండి. మీకు చూడడానికి కొంచెం తెల్లగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము కారం చాలా తక్కువ వేసాను. తర్వాత మా హస్బెండ్ ఇంకా వచ్చేటప్పుడు లస్సీ తీసుకొని వచ్చారు. నేను అది తాగేసాను. ఇంకా వచ్చేటప్పుడు ఇది లాండ్రీ బాస్కెట్ కూడా తీసుకొచ్చారు. దీనికి వచ్చేసి 1200 చెప్పారంట. కానీ మా హస్బెండ్ 800కి తీసుకొచ్చారండి. అయినా నాకు ఎందుకో కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపిస్తుంది. కాకపోతే దీనిలో చాలా బట్టలు పడతాయండి. చూడడానికి కూడా బాగుంది కదా! థ్యాంక్ యూ సో మచ్ అండి.